ఆ దేవాది దేవునికి వందనాలండి. కూడిచ్చిన సంఘ బిడ్డలందరికీ, దైవ సేవకులు సేవకురాళ్ళకి ప్రతి ఒక్కరి నా ప్రత్యేక వందనాలు. నాకు ఇచ్చిన 7వ మాట ఎంతో ప్రాముఖ్యమైనది, పరిపూర్ణమైనది. దేవునికి సంఖ్య కూడా ఎంతో ఇష్టమైన సంఖ్య. దేవుడు 7వ మాట అంటే దేవునికి ఇష్టమైన సంఖ్య. ఎందుకంటే ఆ దేవాదేవుడు సృష్టిని 6 దినాలు కలుగు చేసి 7వ దినాన్ని విశ్రమించినట్టుగా మనం లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే 6 దినాలు ఈ లోకాన్ని సృష్టించాడు. దేవాదేవుడిని లోకాన్ని సృష్టించి 7వ దినాన్ని విశ్రమించాడు. అలాగే ఏడవ మాటకైనా తన ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ 6 మాటలు మాట్లాడు. ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఎంతో అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. ప్రతి విషయంలో ఎవరు నీ తగ్గిపోకుండా ప్రతి ఒక్కరు కూడా దైవజ్ఞానం చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ నడిపింపులో ప్రతి ఒక్కరు అమూల్యమైన మాటలు మాట్లాడారు. 6 మాటల కంటే 7వ మాట ప్రశస్తమైన. దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఈ లోకంలో చూసుకుంటే ఒక మనిషి మరణించేటప్పుడు ఆఖరి మాట ఎంతో అమూల్యంగా ఉంటుంది. చనిపోయేటప్పుడు వాళ్ళు ఏదో చెప్తారని ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ ఆతృతగా వింటారు. అలాగే మేము హాస్పిటల్లో చూస్తాం. బర్నింగ్ టైంలో ఒక స్టేట్మెంట్ తీసుకుని జడ్జి గారు ఆమె లాస్ట్ మాటకే విలువిస్తారు. ఆమె ఏమి చెప్పినా ఆ మాటకే ప్రాధాన్యత ఇస్తారు. మరణ వాంగ్మూలం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ లోకం ఆ టైంలో ఎవరి మీద ఏం చెప్పినా అది రిస్క్ అవుతారు, కానీ భయపడిపోతారు. కానీ దేవుడు ఎందుకంటే ఆ మాటకి ఎంత విలువ ఇచ్చాడంటే తండ్రి ఆ ఆత్మనంట తండ్రి చేతికి అప్పచెప్తున్నాడు. ఇక్కడ తండ్రి కొడుకుల బాంధవ్యం ఎంత ప్రాముఖ్యమైందో. మరి 3 మాటలు లోకంలో మాట్లాడాడు, 3 మాటలు దేవుడితో మాట్లాడాడు, ఒక మాట మాత్రం తండ్రితో చెప్తున్నాడు. ప్రతి విషయంలో తన తండ్రి ఏది కూడా తండ్రి దగ్గర అనుమతి లేకుండా ఆయన ఏ మాట విడిచిపెట్టలేదు. పరలోకపు తండ్రి అంటే ఎంత ప్రాధాన్యత కుమారుడికి, ఎంతగా తండ్రి కుమారుల బాంధవ్యం వంటి ఈ మాటల్లో తెలుస్తుంది. అలాగే ఫస్ట్ కొంత తండ్రి వీరేం చేస్తున్నారు, ఆ దేవాదేవుడు తెలుసు వారు పాపం చేశారని. అయినా తండ్రి చెప్తున్నాడు వీరిని క్షమించమని చెప్పాడు. తండ్రికి ప్రతి విషయంలో తండ్రి గురించే, తండ్రిని ఎంత ఉన్నతంగా ఉంచాడో ఆ కుమారుడు మరి లేఖనంలో చెప్తున్నాడు. ఆ ఆత్మను అప్పుడు చెప్తున్న స్పిరిచువల్ ఆత్మ అంటే పరిశుద్ధాత్మను దేవుడిని, అదే ఆ పరిశుద్ధాత్మను కుళ్ళు పట్టదు. ఎంత పవిత్రమైందో ఆత్మను అప్పు చెప్పినప్పుడు తన పని అయిపోయింది. నేను వచ్చిన ఏ సందర్భంగా ఈ లోకానికి వచ్చాడో దేవుడు ఎందుకోసం వచ్చాడో, మరి అనేకులు పాపం కోసం, మరి అనేకులు అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో అందరూ చెప్తే విన్నాం. ఈ లోకంలో మరి ఇంకోటి సిలువ ధ్యానం ఎందుకు చేసుకోవాలని ఇంకా అందరూ చెప్పారు. అవును, ఆ సిలువను సిలువ విలువ ఎంతో గొప్పైంది. ఆ సిలువ గురించి మనం తెలుసుకోవడం ఎంతో గొప్పది. మరి కొంతమంది మా సహోదరులు అంటారు అలవాటు ప్రకారం ఆచార ప్రకారం చేస్తున్నారు. కాదు ఈ భక్తి. మరి లోకంలో ఒక మనిషి చచ్చిపోతే సంవత్సరం కొద్ది జ్ఞాపకార్థ కొడుకు పెట్టుకుంటాం. ఎటువంటి వాడినా సరే పరలోకంలో నిద్రించాడు జ్ఞాపకార్థ కొడుకు పెట్టుకుంటాం. కానీ నిజమైన దేవుని గుర్తెరిగి ఇలా ధ్యానించడం వల్ల అనేకులు మాటలు విని ఏదో ఒక ఆత్మ రక్షించబడుతుంది. నిజమైన దేవుడు యేసు ప్రభు ఎందుకు శిలువలో మరణించాడు, ఆ మాటలు ఎందుకు మాట్లాడాడు, ఎవరో ఒకరు గ్రహించి ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఎంతో అమూల్యమైంది. ఎందుకంటే మేము ఆచార వ్యవహారం కాదు, కానీ ఇది ఒక పండగని చాలామంది అంటున్నారు. పండగ కాదు, నీతిమంది జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదం. అతను జ్ఞాపకం చేసుకోవాలి మనం. అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు లోకం. 2024 సంవత్సరాల క్రితమే మన ఈ లోకంలో వచ్చి ఆరోహణం అయిపోయాడు. మళ్ళీ 2వ రాకలో రాబోతున్నాడు అన్న లేఖనం ఉంది. కానీ ఎందుకు ఈ లోకంలో వచ్చాడు ఇంకా తెలియని జనాంగం ఉంటారు. ఈ మీటింగుల వల్ల ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళను ఎవరో ఒకరు విని ఎప్పటికైనా ఈ ప్రభు గొప్పవాడు కదా, ఎంతో ఉన్నతుడు, ఎంత ఘోర పాపను క్షమిస్తాడంట, తండ్రిని తల్లిదండ్రుల పట్ల ఎలా విధేయత కలిగి ఉంటాడో, సహోదరుల పట్ల ఎంత విధేయత కలిగి ఉంటాడో, ఎలా ప్రేమ చూపిస్తాడో, ఎంత ఘోర పాపను క్షమించమన్నాడు కదా. మనం క్షమాగుణం కలిగి ఉంటున్నామా లేదా, ఆ క్షమాగుణం దేవునిలో ద్వారా మనం తెలియపరుస్తుందని ఎవరో ఒకరి ద్వారా ఈ మాటలో వాళ్ళు బలపరిచి ఇంకా ఆత్మీయలో ఇంకా వృద్ధి చెందుతారు. కాబట్టి ఈ ఎంతో అమూల్యమైన మాటలు మనకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది. మంచి శుక్రవారం అని, మంచి ఏంటంటే మంచికి సిలువేసిన రోజు. మంచి శుక్రవారం ఏంటంటే చనిపోయింది ఇదే ఒక మనిషి చనిపోతే మంచి శుక్రవారం ఏంటి అంటున్నారు. నిజమే, ఒక మనిషి మంచివాడు, ఏ పాపం ఎరిగినవాడు, ఏ డంబకం లేదు ఆయనలో, ఏ లోపం లేనివాడు. అటువంటి వాడిని సిలువేసరికి ఇది మంచి శుక్రవారం, ఇది శుభదినం. మనకి చాలామంది మరణిస్తే మనం ఏమనుకుంటున్నామంటే
అశుభం అంటున్నాం. కానీ ఒక మంచివాడిని సిలివేయడం శుభకరమైనది. మనం ఒక మంచి దినంగా మనం ఈరోజు ఇలా చేసుకుంటున్నాం. కాబట్టి ఆ ఇలివేయడం వాటికి ఎంత ప్రాముఖ్యం ఉంది. ఇంకా అంటున్నాడు బిడ్డ, దావీదు కీర్తనలో చెప్తాడు, ఆత్మను నీ చేతికి అప్పగించిన. దావీదు కూడా ఆ ఆత్మను దేవుడు దావీదు కీర్తన ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాడు. అవును, నీ తండ్రి ఈ లోకానికి వచ్చాను, నీ మాట నెరవేర్చాను, అనేక శ్రమలు నిందలు ముళ్ళ కిరీటం ధరించాను, కానీ నా పని అయిపోయింది. శరీరంగా ఈ లోకం విడిచిపెట్టిన ఆత్మ మాత్రం నీ దగ్గర అయితే భద్రంగా ఉంటుంది, నీ దగ్గర అయితే నా ఆత్మ పరిశుద్ధాత్మగా ఉంటుంది, నీ దగ్గర అయితే నేను పరిపూర్ణంగా ఉంటాను, నా పరిపూర్ణ ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని ఆ తండ్రికి ఆ కుమారుడు ఎంత విధేయత కలిగి చూపించాడో. ఈ లోకంలో తల్లిదండ్రులుగా కుమారులకి మాటలు విన్నప్పుడు ఆ తండ్రి కొడుకు ప్రేమ ఎలా ఉంటుందో ఎంతగా మరి ఆ కుమారుడు ఎంత మరి ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, మరి ఈ లోకం అందరి కోసం ప్రార్థన చేశాడు. మరి ఎన్నో ఎన్నో ఆశ్చర్యకారాలు చేసి ఇంకా ప్రభా మరి దొంగను కూడా లాస్ట్ టైంలో ఇందాక చెప్పారు సహోదరులు, మరి లాస్ట్ దినాలు కూడా దొంగను క్షమించాడు. మరి క్షమాగుణం కలిగి ఉన్నాడు. మరి అతను ఈ లోకంలో బంధుత్వం గురించి ఆ తల్లిని విడిచిపెట్టేప్పుడు మరి ఆ శిష్యులకి అప్పచెప్పి నా తల్లి బాధ్యత నువ్వు తీసుకోమని తల్లి బాధ్యతను కూడా అప్పగించి మరి ఎన్నోకమైన మాటలు, మరి అమూల్యమైన మాటలు దేవుడు మాతో సూటిగా మాట్లాడాడు. కాబట్టి ఆ దేవుడి ఆత్మ ఎంత పరిశుద్ధతమైందో, ఎంతో మహిమగల ఆత్మను తండ్రి చేతిలోనే భద్రంగా ఉంటుందని మరి మనం కొన్ని విషయాలు ఈ లోకంలో మనం బిడ్డలకు మనం ఏమైపోయినా ఆ పరలోక తండ్రి మాత్రం మనకు సమస్తాన్ని ఇచ్చి సమస్తాన్ని కలుగు చేసి దాన్ని ఏలుబడంతా చేసి మళ్ళీ అధికారం మనకే ఇచ్చాడు. కాబట్టి అట్టి ఆత్మను దేవుడు తండ్రి చేతికి అప్పచెప్పాడంటే తండ్రి దగ్గరే భద్రత ఉంటుంది. కాబట్టి మరి దేవుడు అమూల్యమైన మాటలు మాట్లాడాడు. నాకైతే మరి ఒకటి ఏం కాదు, కానీ మనం 8:30 నుంచి 11:30 అనుకున్నాం. ఇందాక ఒక ఆలోచన వచ్చింది, 6:30 షాప్ తీస్తాను, రాత్రి 10 వరకు షాప్లో కూర్చుంటాను, ఇసుకుండదు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మనం ఎందుకు ఇక్కడ స్థిరంగా నిలబడలేకపోతున్నాం. ఒకసారి అంటే టీవీలు చూస్తుంటాం, గంటలని కూర్చొని చూసేస్తాం, ఇక్కడికి వచ్చేటికి అటు తిరుగుతాం. అమ్మో, ఈ మాట మన జీవ మార్గం తీసుకెళ్తుంది కదా, ఈ మాట మన ఒక జీవితానికి పరమార్థం తీసుకెళ్తుంది కదా. ఎంత వ్యాపారం దగ్గర అయితే ఎంతసేపు అని నిలబడి ఉంటాం, ఈ సన్నిధిలోకి వచ్చేటికి 6 నిమిషం కూడా నిలబడలేని పరిస్థితి. ఎందుకంటే దేవుని మాటలు ఇంటి వల్ల మన సార్ చెప్పారు. కానీ దేవుని నడిపింపు మనం 11:30కి వెళ్ళిపోతాం. ఆయన చిత్తం ఒకటో ఉంటుంది, మన ఆ మాటలో వేరు, మన మాట వేరు, ఆయన చిత్తం ఒకలా ఉంటుంది. కానీ దేవుని ప్రాణాలకు చెప్పి ఇలా నడిపించారు. కాబట్టి మరి నిజంగా చాలా సంతోషించాం. ఎందుకంటే ఎవరు నిలబడినా చాలా అమూల్యంగానే మాట్లాడాడు. మనం పొగడం కాదు, కానీ దేవుని నడిపింపది. మనం వ్యర్థంగా ఈ లోకంలో ఎన్ని గంటలని మాట్లాడితే ఎన్ని ఆలోచనలు చేస్తాం. దేవుని సన్నిధిలో నిలబడితే నిజంగా నాకు బైబిల్ రెఫరెన్స్ కూడా తీయలేదు. మా పాప చెప్తే డాడీ ప్రిపేర్ అయ్యామంటది. ఏం ప్రిపేర్ అవుతో, పొద్దున లేదు సాయంత్రం లేదు, 10 నిమిషాలు చూస్తున్నాను, 10 నిమిషాలు చూస్తాం, ఎవరో కూడా వస్తారు డిస్టర్బెన్స్. కానీ దేవుని దగ్గర నాకు ఫస్ట్ నుంచి కూడా మందిలో నిలబడి ఏదో చెప్పేయాలి, ఏదో ఆతృత ఎక్కువ ఉంటుంది. ఈ చెప్పడం వల్ల ఏముంటుందంటే నువ్వు నీకేం మాట్లాడరాదండి. ఇప్పటికైనా జ్ఞానం ఇస్తాడు దేవుడు మాట్లాడడం వల్ల. వెర్రివారి సైతం కూడా నిలబెడతాంటాడు ఎప్పుడైనా సరే. తెంగరవాని సైతం దేవుడు నిలబెడతానంటాడు. పామర్లు సైతం వాడుకున్నాడు ఆయన. మనం ఎప్పుడు మాట్లాడుతాం, ఈ లోకంలో అది సంబంధం ఈ సంబంధం అది కోసం ఇది కోసం మాట్లాడుతాం. దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది, కానీ లాభం ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబెడితే మనకు ముందుగా ధైర్యం ఇస్తుంది. మన మాటల వల్ల ఇతను బయట ఎలా మాట్లాడతాడు, సన్నిధిలో ఎలా ఉన్నాడు, ఇతను నమ్ముకున్నాడు కదా అని మన సాక్షిత్వం బయట కూడా అలా ఉండాలని ఆతృత నాలే తప్ప మరి రెఫరెన్స్ తీసి దేవుని వాక్యం చదవాలనే సమయం ఉండట్లేదు. మరి నేను ఒకటే కోరుకుంటున్నాను, నా బిడ్డలు అందరూ సక్రంగా ఉన్నప్పుడు ఇంకా నీ సన్నిధిలో ఉండాలని ఆలోచన. అదే నా ఆలోచన ఎప్పుడు తీరుస్తాడు. నేను ఎన్నో పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ నన్ను ఎలా నిలబెట్టాడంటే ఆ దేవుని ప్రణాళికే. మరి ఎక్కువగా నేను బైబిల్ పఠనం చేయకపోయినా సరే ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం. ఎలా ఉండాలి. మనం ఒక ఆమె ఈ సందర్భంలో చెప్తే మీ దగ్గర ఏం కాదు, కానీ ఒక ఆమె ఏంటంటే మీరు అంత ప్రతి విషయం కోపపడతారన్నది. నేను ప్రార్థన చేసుకున్నాను. అవును కదా, నా మాటలో కోపం ఉంది కదా, ఆమె ఎందుకంది చాలా బాధపడ్డాను. నిజమే, నా మాటే కోపంగా ఉంటుంది. కానీ ఎందుకుగా నీలో ఉంటున్నాను కదా ప్రభా, నా మాటను తగ్గించు. ఆమె ఎందుకు అందట ఆమె అన్నదని బాధపడలేదు, కానీ నాకు నేను పరిశీలన చేసుకున్నాను. కానీ ఆ తండ్రి దేవాది దేవుని కుమారుడు పరిశుద్ధ రక్తం, మరి ఆయన అనుకుంటే ఇన్ని శ్రమలు పడక్కలేదు కదా. అతనికి మరణం ఏంటి, ఆయన మరణం ఆలోచన ఆయనకు లేదు. మరణం అవ్వాలని అవసరం ఏముంది.
ఇదంతా కలుగు చేసిన వాడు వీళ్ళందరూ మార్చే శక్తి ఆయనకి లేదా? మీరు అందరూ మారిపోకంటే మారిపోతే మనందరం మారగలం. కానీ దేవుని ప్రణాళిక వేరు. అతను ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు? ఆయన మనందరం రక్షించి ఏదో దినాన్ని మీరందరూ నిత్య జీవ మార్గంలోకి వెళ్ళాలని, ఒక మంచి మార్గం మీరు ఉండే. మన మతం అంటున్నారు, మతం కది మార్గము. మీరు నిజంగా బైబిల్లో మార్గం అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యం చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాడు. కానీ మతాన్ని ఆపేసి ఎవరైనా మా బంధువులు మతంలో దిగిపోయి ఉంటారు. మతంలో దిగడం కాదు, మంచి మార్గంలో నడుస్తున్నాం. ఈ మంచి మార్గంలో ఏముంటే క్షమాగుణం ఉంది, దయ, జాలి, కరుణ, సాటివాడిని ప్రేమించే మనసు. నీకు ఎవరికైనా కష్టం కలిగితే ఆ కష్టంలో పాలు పంచుకోకపోయినా ఒక మార్గం చూపించు, ముఖం తిప్పుకోకు. ఆ నిజంగా బాధతో వచ్చాడనుకో, నీ దగ్గర లేదనుకో, వాళ్ళకి ఆలోచన చెప్పు. కానీ ఆడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు బాబు, నన్ను ఏదో అడుగుతున్నాడు, నువ్వు ముఖం తిప్పుకున్నావు అంటే నీ కుమారుడు కాదని దేవుడు చెప్తాడు. కానీ దేవుడు అలా చేయలేదు కదా, ప్రతిదీ చూపించాడు. ఈ ప్రతి పనిలో కూడా ఎక్కడ చూసినా ఆయనలో దయాగుణము, మార్గం చూపే తత్వం తప్ప, ఎక్కడ చూసినా క్షమాగుణమే తప్ప మనకులాగా వెనక్కి తిరిగే మనసు ఆయన దగ్గర ఎక్కడ చూసినా. అందుకే అంత పరిశుద్ధ ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ఆయనలో ఉంది కాబట్టి, ఆయన పరిశుద్ధాత్ముడు కాబట్టి చనిపోయేటప్పుడు కూడా తన తండ్రికి ఆత్మను ఆయన అప్పగించాడు. అతనికి తండ్రికి అప్పగించిన అవసరం ఉంది లేదు. కానీ ఆయన లేఖను నెరవేర్చాలి. ఇలాగ ఉంటేనే కదా, ఇలా చేస్తేనే కదా నా బిడ్డలు కూడా నన్ను వెంబడిస్తారు. వాళ్ళు కూడా ప్రతి విషయంలో, ఆత్మ విషయంలో, ఆత్మ అంటే మనం ఆత్మల భారం గల తండ్రి అయినా మన ఆత్మల కోసం ఎంత ప్రయాసపడ్డాడో. ఆయనకి ఈ ఆత్మ ఇప్పుడు నశించిపోకూడదు. నేను వీళ్ళని నా స్వరూపంగా ధరించుకున్నాను, నా రూపంలో నడిపించుకున్నాను, నా రూపంలో తయారు చేసుకున్నాను. నా బిడ్డలు నన్ను వెంబడి ఒక బైబిల్ మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. ఎప్పుడైతే నా గొర్రెలు నా మాట విన్న గొర్రెలు అంట ఆయన వినవంట, ఆయన స్వరం వినవంట. మాట విన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన మాట విన్నామో, ఆ గొర్రె స్వభావం మనం ధరించుకున్నామో, ఆ మాటలో మనం వెంబడిస్తామని ఎంతగా మరి ప్రయాసపడ్డాడు. ఎంతగా నిజంగా ఒక్కొక్కటిగా ఆయన శిలువ మరణ ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతగా నిజంగా మనం ఇంత ఎవరైనా మనం ఎందుకు పక్కనే ఎందుకు అక్కడక్కడ నా భార్య గోకుని ఎలా అన్నదనుకో, నేను ఏంటి కొట్టేవంటాను. కానీ తన ముళ్ళతో గుచ్చినా సరే, కొరడతో కొట్టినా, మరి తల మీద తన శిరస్సు మీద మేకులతో ముళ్ళకేటును ధరించినా సరే ఎక్కడ కూడా ఒక మాట ఆయన అనలేదు. ఎంత ప్రేమ స్వరూపుడో, ఎంత నిజంగా ఒక్కటి ఆలోచించుకుంటే మన ఇన్ని విని కూడా మనలో అట్టి గుణం ఎక్కడ చూసినా మనలో కానరాట్లేదు, ఎక్కడా లేదు. కానీ వినివారిగా ఉన్నాం, కానీ గ్రహించలేని వారిగా మనం ఉన్నాం. గ్రహింపు లేని వారు మరి ఎప్పటికైనా వాళ్ళ గ్రహింపు, వారి మారు మనసు ఆయన కోరుకున్నది రక్షణే కాదు, మన బాప్తిస్మే కాదు, నీకు మారు మనసు కావాలన్నా ఆ మారు మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆ తండ్రిని మనం అనుసరించినట్టుగా ఉంటాం. మారు మనసు లేని ఎన్ని చేసినా వ్యర్థమైన దేవుడు అంటాడు. కానీ ఎక్కడ చూసినా దేవుడు ప్రతి విషయంలో మన అనేక మాటల ద్వారా, ఈ సులువు మాటలు కూడా మన కోసం మాట్లాడాడు. ఎంతో అమూల్యమైన మాటలు మాట్లాడాడు. ప్రతి మాట మనం విలువైన మాట. మనం ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే. కానీ ఈ మాటలు మన జీవితం అనుభవించినప్పుడు, ఆ మాటల ద్వారా మనం నడుచుకున్నప్పుడు, ఆ మాటల ద్వారా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి ఇంకా దగ్గరగా ఉంటామన్నమాట. ఈ మాటలను ఇంకా రక్షింపబడినవారు ఎంత అనుకుంటున్నారు, ఏంటి వీళ్ళు బాప్తిసం అంటున్నారు, రక్షణ. బాప్తిసం అంటే ప్రభుతో జతకట్టబడడం, ప్రభువుని వివాహం చేసుకోవడం, ఆయనతో ఒక నిబంధన చేసుకోవడం. ఆ నిబంధన చేసుకుని ఆయనతో జతగట్టుబడి విన్నవారు ఎవరైనా సరే వారి హృదయాలు తెరవబడినప్పుడు ఎప్పటిగా మనం ఈ లోకం విడిచి వెళ్ళేవారమే. మనం ఇప్పుడు చూస్తాం, భయంకరమైన దినాలు ఉన్నాం. యవనస్తులు సైతం లోకాన్ని మరణం కొనిపోతున్నారు. భయంకరమైన దినాలు. ఎప్పుడు ఏ మరణం సంభవిస్తాం మనం తెలియలేదు. ఉదయకాలం చుట్టినవారు ఉదయం అయ్యో చనిపోయారు అనుకుంటున్నాం, కానీ ఇంకా చనిపోతున్న మరణం. మరి వాళ్ళు రక్షణ లేక నరకాగ్నులు వెళ్ళకూడదనే మన ప్రభు శిలువులో కూడా మనల్ని ఒక పరిశుద్ధాత్మను నడిపించాలని మన జీవితాలు ఆయనతో పరలోక రాజ్యం తీసుకెళ్ళిన ఆతృత. మనం ఓ కష్టకాలం వచ్చిందండి. కష్టకాలం వచ్చినప్పుడు ఎవరిని వస్తే మనం ఉండబోయా, నాకే బాధ వచ్చింది, నీకేం చేయగలను, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను, నేనే శ్రమల్లో ఉన్నాను, నేనే అంటాం. కానీ దేవుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, అమ్మా తండ్రి మరి ఎంతగా జాలిగా మాట్లాడాడు, ఎంతగా మరి ఆ మాటలో కరుణ, జాలి ఉంది. మనం అట్రీతిగా మనం ఉన్నప్పుడే ఆయన్ని వెంబడించేవారిగా మనం ఆయనతో పాటు ఆయనతో పరదేశంలో ఉంటాం. దొంగ గురించి ఇందాక సహోదరు చెప్పారు. ఎందుకని దొంగ క్షమాగుణం కలిగాడు, పశ్చాత్తాపడ్డాడు.
ఆ పశ్చాత్తాపం దేవుడికి కావాలి. పశ్చాత్తాప మనసు దేవుడికి ఇష్టమైందండి. పశ్చాత్తాపం లేకుండా మరి నిన్ను చేసిన వ్యర్థం అంటున్నాడు. మరి నిజంగా దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, బాప్తిసం అంటే తెలియదు. ఆ దొంగ పశ్చాత్తాపం, తనలో పశ్చాత్తాపం. మనకు ఒకసారి చూడండి, ఎవరి పట్ల ఏమైనా అన్నాం అనుకో, మనలో పశ్చాత్తాపడినప్పుడు మన హృదయం తేటతెల్లం అయిపోతాయి. ఆ బిడ్డను అనవసరంగా అన్నామే, ఆ బిడ్డ చాలా మనసు బాధ పెట్టామే, మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినట్టు క్షమాగుణం మనం ఆటోమేటిక్గా వస్తుంది. పశ్చాత్తాపం మనసు ఏమి చేసుకున్నా సున్నాయి. కాబట్టి మనలో యేసు ఉంటేనే దానికి విలువ, యేసు లేకపోతే మన హృదయం అంతా సున్నాయి. కాబట్టి ఇట్టి మాటలు మనం విన్నాం కాబట్టి నాకు అది రిఫరెన్స్లు తీయడం రాదు. కానీ మరి లోక జ్ఞానం మాకు అంతకంటే నేను ఒకటే ప్రార్థన చేసే, ప్రభువా నీ జ్ఞానంతోనే నాకు నడిపించి తప్ప ఇంతవరకు ఏదైనా మాట్లాడుతుంటే లోకానుసరికి మాటలు బైబిల్లో లిఖితం చేసి ఉద్రేకంగా ఆవేశంగా మాట్లాడే అట్టి జ్ఞానం నాలో తీసేమని ప్రార్థన చేసుకున్నాను. ఈ స్వచ్ఛమైన మాటలు నేను మాట్లాడాలి. కాబట్టి రానున్న దినాల్లో కూడా నేను ఒక రిఫరెన్స్ తీసి మరి బిడ్డలు చూస్తే నాకు నా చిన్న కుమార్తె ఎంతో జ్ఞానం, నేను పొగడకూడదు తండ్రిగా చెప్పకూడదు, కానీ రిఫరెన్స్ తీసి ఎంతో చెప్తుందంటే నేను సంతోషిస్తున్నాను. నా బిడ్డకి మంచి చదివించా. ఎందుకు మరి ఇలా ఉంటుందంటే నీ చిత్తం ప్రభా, బిడ్డ పట్ల ఏదో జరుగుతుంది, అద్భుతం చేస్తున్నావు కాబట్టి మరి అబ్రహం ఉదయకాలం ఒకటే ప్రార్థన చేస్తున్నాం. అబ్రహము 90 సంవత్సరాల వరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాం దేవునితో నడిచాడు, దేవుని దగ్గరే ఉన్నాడు. కానీ ఆయనకి వెంటనే జరగచ్చు కదా, మంచి వయసులోని పిల్లలు పుట్టచ్చు. కానీ ఎందుకు ఆలస్యం చేశాడు? అది దేవుడు తెలుసు. ఇంకా దేవుని మనం ఎలుగు ఇంకేళ్ళకి అవ్వలేదేంటి అంటే టైం రావాలి, ప్రతిదానికి ఒక సమయం ఇస్తానంటాడు. ఆ సమయం వచ్చే వరకు నిరీక్షణ ఓర్పు ఉన్నప్పుడే ఆ అట్టి కార్యం అద్భుతంగా మనం చూడగలుగుతాం. కానీ ఇతరుల వల్ల మనం మాట్లాడితే దేవుడికి ఇష్టమైంది కాదు. కాబట్టి అబ్రహాం విషయంలో మరి దేవుడు ఎంతగా మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి. నేను ఒకటే ఎవరిని ఎక్కువ అబ్రహాంని గుర్తు చేసుకుంటున్నాను ఈ మధ్యకాలం. ఎందుకంటే ఆయన యవన కాలం బిడ్డలు ఇవ్వచ్చు, వాళ్ళకి ఏం తక్కువ బోల్డ్ ఆస్తుంది, ధనం ఉంది, అయినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇంకా నా కుమారు నన్ను విడిచిపెట్టకుండా ఇంకా నాతో సావాసం చేస్తాడని దేవుడు 100 సంవత్సరాలకి అమూల్యమైన కుమారుని మనకి ఇషాకుని మరి ఇచ్చాడు. ఎంతో మనం తండ్రిగా మనం ఎందుకున్నాం, మన తండ్రి అవ్వాలని ఆ ఆలోచన ప్రణాళిక ఉంది. కాబట్టి అబ్రహాం అంతవరకు నడిపించాడు. అట్టి రీతిగా మనందరూ కూడా ఏదో దినాన్ని మన జీవితంలో ఇంకా కార్యాలు జరగట్లేదంటే మనలో ఇంకేముందో ప్రతి నిత్యమంట మనం పరిశోధించినప్పుడు దేవుడు ఏదో దినాన్ని నీకు అది మనం ఎందుకు చేయాలి, మనకు అవ్వలేదు అనుకోకూడదంట. మరి ఇందాక చెప్పారు గొడ్రాళ్ళు సేవకులు మాట చెప్పి చాలా నిజమే కదా. ఆ రోజు వాళ్ళు ఆనందించే రోజు కూడా వస్తుంది అంటున్నాడు. ఎందుకంటే దేవుడు గొప్పవాడండి. ఎంతగా ఆయన గురించి చెప్పినా ఈ మాట. కాబట్టి తండ్రి తను చనిపోయాడు కూడా ఆత్మ ఎందుకు అప్పచెప్పాడంటే అంత పరిశుద్ధత కలిగి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధ స్పిరిచువల్ అండ్ స్పిరిట్ని దేవుడు మరి ఆ దేవుడు తండ్రికి ఎందుకు అప్పచెప్పాడంటే ఆయన ఆత్మ కుళ్ళు పట్టనివ్వదని చెప్తున్నాడు. నేను నా తండ్రితో ఉన్న నేను నా తండ్రి ఒకటని చెప్తున్నాడు. కుమారుడును నేనే, తండ్రి నేనే. కాబట్టి ఆ కుమారుడిగా ఉన్న ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. కాబట్టి మరి ఎంతవరకు మాటలు మాడిన దీంట్లో దోషం క్షమించమని చిన్నవాళ్ళు దీవించగాక. ఆమేన్.